4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 1976ను పునరుద్ధరించాలని సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ కు చట్టబద్ధమైన పని పద్ధతులు కల్పించాలని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య కళాశాలల్లో మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేషన్స్ కు ప్రవేశంపై నిషేధం ఎత్తివేయాలని మరియు యథేచ్ఛగా పనిచేసుకునే హక్కును కల్పించాలని డిమాండ్ చేశారు. భాగంగా కామారెడ్డి జిఎంఎస్ఆర్యు కామారెడ్డి శాఖ తరఫున మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ సమ్మె ద్వారా మేము ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ని పునరుద్ధరించాలి, మరియు మందుల ధరలను తగ్గించాలి, నిత్యావసర మందుల ధరలను తగ్గించాలి, దాన్ని జిఎస్టీలోంచి తప్పించి జిఎస్టీ తక్కువగా చేయాల్సిందిగా సెంట్రల్ గవర్నమెంట్ని కోరుతున్నాము. తర్వాత ఏదైతే మెడికల్ రిప్రజెంటేటివ్ మా పని హక్కు ఏదైతే ఉందో అది గవర్నమెంట్ కాలేజీలలో, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ హాస్పిటళ్ళలోకి మేము ప్రమోషన్ చేసుకుని మా హక్కుని పునరుద్ధరించాల్సిందిగా మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. సేల్స్ పేరుతో యాజమాన్యాలు చేస్తున్న వేధింపులను ఆగడాలను కూడా అరికట్టాల్సిందిగా కోరుతున్నాం. ప్రధానమైన డిమాండ్గా మందుల ధరలు తగ్గించాలి, మందుల వైద్య పరికరాలపై జిఎస్టీని పూర్తిగా తొలగించాల్సిందిగా కోరుతున్నాం. పని విధానాన్ని కూడా అమలు చేయాల్సిందిగా కోరుతున్నాము. వేతనం ఏదైతే మెడికల్ రిప్రజెంటేటివ్ ఉందో అది 26,910 రూపాయలుగా చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అండ్ ఏదైతే మాకు 8 అవర్స్ వర్కింగ్ ఉందో అది విధానాన్ని అదే విధంగా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. మరియు ఏంటంటే ట్రాకింగ్ అనేది ఆపేయాలని చెప్పేసి మెడికల్ రిప్రజెంటేటివ్ని సేల్స్ ప్రమోషన్ హరాస్మెంట్ తొలగించాలని చెప్పేసి కోరుతున్నాము. TMSRU జిందాబాద్, FMRA జిందాబాద్.